శ్రీ కనక దుర్గ వరాల తల్లివి నీవే, మా వరాల తల్లివి నీవే. అమ్మల కన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తి నీవే. అమ్మల కన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తి నీవే. దుర్గమ్మ పేరుతో దూరంగా నిలిచిన ఆ కనక దుర్గ తల్లివి నీవే. సిరిగల తల్లి శ్రీ కనక దుర్గ వరాల తల్లివి నీవే, మా వరాల తల్లివి నీవే. దాతలు లేకుంటే మనం అందరం ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు కూర్చునే వాళ్ళం. ఏం లేదు, అంత సంసారం సాగరం దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖంలో మనకు సుఖం కలగాలంటేనే దైవ దర్శనాలు, దైవ కార్యక్రమంలో పాల్గొనాలి. దుఃఖాలు అందరికీ ఉంటాయి, దుఃఖాలు సుఖ దుఃఖాలు ఒకటి ఉంటాయి. కానీ మన జీవితంలో దుఃఖాలు తక్కువ ఉండాలి, సుఖాలు ఎక్కువ ఉండాలి. కాబట్టి ఆ ఉన్న దుఃఖాలను కూడా మనం తరిమి కొట్టాలంటే భగవన్నామ స్మరణ, అదేవిధంగా చప్పట్లు కొట్టాలి. కొడితేనే మన యొక్క సుఖ శాంతులు మనకు అందరికీ దగ్గరికి వస్తాయి. కాబట్టి దాతలతోని మనకు ఏ కార్యక్రమైనా ఎక్కడైనా విశ్వనాథాలమే గాని, రామలింగేశ్వర దేవాలయం గాని, తిరుమల తిరుపతి దేవస్థానం గాని, శబరిమల గాని, ఎక్కడైనా లలితా సేవా సమితి నడవాలన్నా దాతలే మీరందరూ కావాలి. కాబట్టి దాతలను మనము సత్కరిస్తేనే మనకు అన్ని సవ్యంగా జరుగుతాయి. ఇవం వస్త్రాన్ని తీవసావసాధేయవో రక్షిద్రాంతవో విషయంలో ముందుకుంటారు. ప్రవీణ్ మీరందరూ తెలిసిన వారే, రండి రండి, సైడ్ ఇచ్చండి. ఇదే విధంగా మీరు ముందు కూడా ఇట్లాంటి దైవ కార్యక్రమంలో పాల్గొనాలి. శ్రీ కన్యక అమ్మవారి పేరు పెట్టుకున్నారు. ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా కూడా